స్వాగతం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 3.5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్తో హామీ ఇచ్చేశారు. కానీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యుద్ధాన్ని ఆపలేక చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదు. ట్రంప్ జోక్యాన్ని రష్యా కూడా అంగీకరించడం లేదు. తేడా వస్తే అమెరికానే లెక్క చేయని స్థితిలో ఉంది రష్యా. ఇందుకీ రష్యా ఉక్రెయిన్ల మధ్య వివాదం ఏంటి, మధ్యలో ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ ఉద్రిక్తతలు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా అనే అంశాలపై డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. అసలు వివాదం ఏంటి, రష్యా ఉక్రెయిన్ల మధ్య వివాదం? అండ్ ఈ యుద్ధం ఉక్రెయిన్ అండ్ రష్యాకి మాత్రమే కాదు, రష్యాకి వెస్ట్రన్ కంట్రీస్కి మధ్య అంటూ ఉంటారు, నిజమేనా? ఎస్ అండి. అసలు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది 2022 ఫిబ్రవరి 14వ తారీఖు అని చెప్తాం, కానీ అది వాస్తవంగా అది కాదు. ఈ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం మొదలైంది 2010 ఫిబ్రవరి. అంటే గత 10 సంవత్సరాలుగా ఈ యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే 2010 తర్వాత 2014-15లో రష్యా ఈ ఉక్రెయిన్లో ఉన్న క్రిమియా అనే దాన్ని ఆక్యుపై చేసుకుంది. రష్యా దృష్టి అంతా ఒక డోన్బాస్, లుహాన్స్క్ అనే ఒక ప్రావిన్స్లు ఉంటాయి ఉక్రెయిన్లో, దాని మీద దృష్టి పెట్టుంది. ఎందుకంటే అది రీసోర్స్ రిచ్. అది అంటే ఈ యుద్ధం మొదలైంది 10 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇంకా మీరు అన్నట్టు ఇది తారాస్థాయికి చేరింది. ఇంకోటి ఏంటంటే ఈ యుద్ధం వాస్తవానికి జరిగేది రష్యా ఉక్రెయిన్ల మధ్య కాదు. వాస్తవానికి ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద వార్ బిట్వీన్ ది రష్యా ఆన్ ది వన్ హ్యాండ్ and western countries, especially NATO countries led by United States of America on the other hand. అంటే ఈ యుద్ధం వాస్తవానికి రష్యా ఒక పక్క ఉంటే అటుపక్క నాటో, అంటే అమెరికా అధ్యక్షురాలుగా ఉన్న నాటో దేశాలకి మధ్య జరిగేది. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం రష్యా మీద చేయలేదు, కొన్ని రోజుల కంటే ఎక్కువ ఉండదు, అది అప్పుడు అనుకున్నట్టే. కానీ ఉక్రెయిన్ గత 10 సంవత్సరాలుగా వాస్తవ యుద్ధం గత 3.5 సంవత్సరాలుగా ఎందుకు చేస్తుంది అంటే దాని వెనకాల యూరోపియన్ కంట్రీస్, నాటో దేశాలు, అటు అమెరికా ఉండబట్టే అది యుద్ధం చేయగలుగుతుంది ఉక్రెయిన్ అనేది ఇక్కడ వాస్తవమైన స్థితి అనమాట. ఇది వాస్తవ యుద్ధం. ఈ హిస్టరీ, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు మొదలైంది వివాదం జోలికి మనం వెళ్తే ఇది ఎక్కడికి వెళ్తుందంటే మొత్తం జియో పొలిటికల్ ఇష్యూ అనమాట. జియో పొలిటికల్ అంటారు. అంతర్జాతీయ సంబంధాలు ఎప్పుడు జియోగ్రఫికల్గా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు, సియాచిన్ గ్లేషియర్ ఎందుకంటే మనం ఇటు చైనా, ఇటు సెంట్రల్ ఏషియా, ఇటు పాకిస్తాన్ నుంచి రక్షించుకోవాలంటే అది మన చేతిలో ఉండాలి. ఇప్పుడు చికెన్ నెక్ ఉంది, ఈ చికెన్ నెక్ లేకపోతే మన నార్త్ ఈస్ట్ ఉండదు, మన కలకత్తా సిటీ ఉండదు, చైనా నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నాం. అలాగే జియోగ్రఫికల్గా, భౌగోళికంగా ఈ ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవుతే హార్ట్లాండ్ థియరీ అనే ఒకటి ఉంటుందండి. అది నేను లోపలికి వద్దు, క్లుప్తంగా చెప్తున్నా. హార్ట్లాండ్ థియరీ అంటే ఈ ఉక్రెయిన్ అనేది పొరపాటున నాటోలోకి వెళ్తే మన చికెన్ నెక్ చైనా చేతిలోకి వెళ్ళినట్టు ఎలా ఉంటుందో, చికెన్ నెక్ ఇప్పుడు సిక్కిం దగ్గర ఉన్న సిలిగురి కారిడార్ చైనాకి ఇచ్చేసామనుకోండి, నార్త్ ఈస్ట్ ఉండదు కదా, కలకత్తా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఈ ఉక్రెయిన్ నాటో ఆధీనంలోకి వెళ్తే వెంటనే ఇంకా రష్యా తనకు తాను రక్షించుకునే స్థితిలో ఉండదు. అందుకనే ఎట్ ఎనీ కాస్ట్ ఈ ఉక్రెయిన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నాటో సభ్య దేశంగా ఉక్రెయిన్ అవ్వకూడదు. ఇది రష్యా అనమాట. దాన్ని వెళ్ళిందంటే ఇంకా రష్యా ఆత్మహత్యా సదృశ్యం, ఇంకా రష్యా ఉండదు అనమాట. అది హార్ట్లాండ్ థియరీ అంటారు. ఎందుకంటే అక్కడ ఆల్ప్స్ పర్వతాలు ఇవన్నీ రక్షణగా ఉంటాయి, బ్లాక్ సీ. ఇంకా ఉక్రెయిన్ దాకా నాటో దళాలు వచ్చినాయంటే ఇంకా మాస్కోకి వెళ్ళిపోతాయి, అవి ఈజీగా వెళ్ళిపోతాయి. ఇంకా రష్యా ప్రొటెక్ట్ చేసుకోలేదు తనకు తాను. అందుకనే ఎట్టి పరిస్థితులు ఉక్రెయిన్ అనేది నాటో దేశాల సభ్య దేశంగా అవ్వకూడదు అనేది రష్యాకి అత్యున్నతమైన ప్రాధాన్యత అంశం. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎట్టి పరిస్థితుల్లో నాటోకి వెళ్తానని కూర్చున్నాడు. అందుకే యుద్ధం అనేది ఇంక మొదలైంది. లేకపోతే ఇది యుద్ధ స్థాయికి వెళ్ళడం అనేది అసంభవం. ట్రంప్ గారు అంటారు అసలు జెలెన్స్కీ అసలు యుద్ధమే చేయకుండా ఉండవలసిందంటే, ఇప్పుడు జెలెన్స్కీ నాటోలో అంత తీవ్రమైన ప్రయత్నం చేసినందుకు పుతిన్కి వేరే గత్యంతరం లేదు. జెలెన్స్కీ వెనక తగ్గాలి రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్, కానీ ఆయన వెనక తగ్గకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడే ట్రబుల్ వచ్చింది. లేకపోతే ఇది ప్రత్యక్ష యుద్ధం జోలికి వెళ్ళదు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం 1945 తర్వాత, 1939-45 తర్వాత యూరోప్లో జరుగుతున్న అతి పెద్ద యుద్ధం 75 సంవత్సరాల తర్వాత. అంత యుద్ధం యూరోప్లో రాదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్లో జరిగిన యుద్ధం ప్రపంచ యుద్ధం అయింది. రెండవ ప్రపంచ యుద్ధం యూరోప్లో జరిగింది యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అయింది. మళ్ళీ యూరోప్లో మొదలైంది.
అంటే యూరోప్ అనేది అంత డేంజర్ అనమాట. యూరోప్లో యుద్ధం అంటే ప్రపంచ యుద్ధాలు అయిపోతాయి అవి, మొదటి రెండోలో. ఈ మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుందా అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యాజ్ ఫార్ ఎస్ దిస్ రష్యా ఉక్రెయిన్ వార్ ఇస్ కన్సర్న్, ఈ యుద్ధ వివాదానికి వస్తే ఇది వాస్తవానికి నేను చెప్పినట్టు ఇది రష్యా అటు అమెరికా అధ్యక్షతన ఉన్న నాటో దేశాల మధ్య. ఎందుకు ప్రపంచాధిపత్యం? ఎందుకు ప్రపంచాధిపత్యం అంటే ఈ ఉక్రెయిన్ అనేది చాలా క్రూషియల్ అయింది. ఈ ఉక్రెయిన్ అనేది ఒక పావు మాత్రమే, ఉక్రెయిన్ అనేది ఒక వంక మాత్రమే. వాళ్ళు యుద్ధం చేసుకునే కారణం వేరు. రష్యా ఏంటంటే తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. అంతకుముందు 1990లో రష్యా అనేది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ 15 భాగాలుగా విడిపోయింది. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ 15 ముక్కలు అయిపోయింది అది. ఇప్పుడు పుతిన్ అనేవాడు లాస్ట్ 25 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు రష్యాకి. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగం. పూర్వ వైభవం తీసుకెళ్ళాలి. ఎందుకంటే రష్యాకి అంత కెపాసిటీ ఉంది, రీసోర్సెస్. ఇప్పుడు ఎకానమీ అనేది ఇప్పుడు ఇండియా కంటే తక్కువైనా దాని రీసోర్సెస్, దాని భూభాగం చూస్తే ప్రపంచంలో అతిపెద్ద దేశం. ఇప్పుడు రష్యాకి ప్రపంచాధిపత్యాన్ని సంపాదించేంత స్తోమత ఉంది. దాని పూర్వ వైభవం కావాలి పుతిన్ గారికి. రష్యాని రక్షించుకోవాలి. రష్యాని పూర్వ వైభవం రాకపోతే రక్షించుకోవడం కూడా అసంభవం, దాన్ని తినేస్తారు వాళ్ళు. ఇటు చైనా తినేయచ్చు, అటు తినే. కాబట్టి రష్యా ఎట్టి పరిస్థితులు అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే నిలబడాలి. కాబట్టి ఏం చేస్తుంది, ఈ ఉక్రెయిన్ లాంటివి కొన్ని దేశాలను అది ఆక్యుపై చేసుకుందామనే స్థితిలో అది ఉంది. ఇటు నాటో రానివ్వకూడదు. అటు చూస్తే పశ్చిమ దేశాలు చూస్తే, అమెరికా నాటో దేశాలు చూస్తే, ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు వాళ్ళు నాటో పెట్టారు. మరి యుఎస్ఎస్ఆర్ అంతమైన తర్వాత 1991లో రష్యా విడిపోయిన తర్వాత వాళ్ళు నాటోని ఎందుకు కొనసాగించారు? నాటోని కొనసాగించడమే కాదు, నాటో సుమారు 14-15 దేశాలు ఉన్న నాటోని 30 దేశాల దాకా తీసుకొచ్చారు. 32 దేశాల స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఏంటి, రష్యాని ఇంకా అణగదొక్కేద్దామని. అందుకే ఇంకా రష్యా ఏం చేసింది, నువ్వు నాటోని ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నావు, ఇప్పుడు మళ్ళీ మేము అస్తిత్వాన్ని మొత్తం పోగొట్టేస్తామని రష్యా బోర్డర్ దాకా మీరు ఎలా వస్తారని ఇది మొదలుపెట్టింది. అంటే యుద్ధానికి కారకులు వెస్ట్రన్ కంట్రీస్, నాటో దేశాలు. ఎందుకంటే అది నాటోని డిస్బ్యాండ్ చేసి ఉండాలి, కానీ అలా చేయలేదు. కాబట్టి అది రష్యా యుఎస్ఎస్ఆర్ అంతమైన తర్వాత 1991 తర్వాత కూడా రష్యా యుఎస్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది, కానీ అంత తీవ్రంగా కాదు. ఈ యుద్ధమే మళ్ళీ పరాకాష్ఠకి చేరి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంగా కొనసాగుతుంది. ఈ యుద్ధం పరాకాష్ఠకి చేరింది. ఇప్పుడు పుతిన్ తన వారుగా లక్ష్యాలు పెట్టుకున్న ఉక్రెయిన్ను నాటోలోకి లేకుండా చేసి నాటో మొత్తం ఆక్యుపై చేసుకునేదాకా ఆయన వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన పుతిన్ కేబీజీ, అతను మనస్తత్వం అంతే. రష్యాని ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయాలి. రష్యా పుతిన్ రష్యా లైఫ్ అనమాట. ఇప్పుడు పుతిన్ అంటే అంత అభిమానాలు కూడా రష్యన్స్లో ఉంటాయి. కాబట్టి వారు ఆయనకు అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే వరకు వారు ఆపడు. ట్రంప్ని పట్టించుకోడు. ట్రంప్ అంటే నేను యుద్ధం ఆపేస్తానంటే ఇప్పుడు అమెరికాయే కదా కారణం. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేయకపోయినా ఉక్రెయిన్ ఆస్తులను కొలగొట్టరు. ఉక్రెయిన్ మినరల్ వెల్త్ ట్రంప్ దృష్టి పడింది. అంటే మరి రష్యా ఏమైపోద్ది, ఉక్రెయిన్ మినరల్ వెల్త్ అమెరికా పట్టుకుపోతే మరి పుతిన్ వారి లక్ష్యం ఏంటి, డోన్బాస్ లోహాన్స్క్ రీజన్లో. సో చాలా లోతైన కారణాలు ఉన్నాయండి. యుద్ధం ఆగడం అనేది ఇప్పుడు అసంభవం. ఎందుకంటే పుతిన్ వారి లక్ష్యాలను నెరవేరితేనే యుద్ధాన్ని ఆపుతాడు పుతిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అందరూ అనుకున్నారు ఎంజీరావు గారు, వారం రోజులు ఉక్రెయిన్ యుద్ధం చేస్తే గొప్ప అని చెప్పి. కానీ 3.5 ఏళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం ఎందుకు ఆగడం లేదు? అండ్ పుతిన్ ఎటువంటి కండిషన్స్ పెడుతూ ఉన్నారు, ఉక్రెయిన్ ఎటువంటి కండిషన్స్ పెడుతూ ఉంది? ఎస్ అండి, ఇప్పుడు జనవరి 20న ట్రంప్ గారు అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదటి లక్ష్యం 2 యుద్ధాలను ఆపాలి. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని, ఎస్పెషల్లీ ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడాలి. వెంటనే జేడీ వ్యాన్స్ ఆయన ఉపాధ్యక్షుడు అందరూ కలిసి పుతిన్తో ఫోన్లో మాట్లాడడం, ఎక్కడికక్కడ సంభాషణలు ఆయన మొదలుపెట్టారు. ట్రంప్ అయితే నిజాయితీగా యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏంటి, రష్యా యూరోప్ కాదు చైనాని అడ్డగించడం. అమెరికా గ్రేట్ అగైన్ అంటే చైనాని ఆపాలి. అందువల్ల ఈ యుద్ధం కొనసాగడం ఆయన మంచిది కాదు. ఆయన డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఉక్రెయిన్లో పెట్టడం ఇష్టం లేదు. దానికి సపోర్ట్ చేసి రష్యా మీద ఎనర్జీ వేస్ట్ చేయవలసిన అవసరం లేదు, అటు చైనా మీద వేస్ట్ చేయాలి. అందుకే ఆయన తీవ్రంగా నిజాయితీగా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఇటు పుతిన్కి కొన్ని వార్ లక్ష్యాలు ఉన్నాయి, ఇటు జెలెన్స్కీ ఉక్రెయిన్కి కొన్ని వార్ లక్ష్యాలు ఉన్నాయి. ఈ వార్ వీళ్ళిద్దరూ ఆపాలంటే వాళ్ళ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జెలెన్స్కీయే పుతిన్ గారు వైట్ హౌస్లో వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళేలాగా ఆర్గ్యుమెంట్ చేశారు. జెలెన్స్కీయే ఆయన ట్రంప్ను ఒప్పుకోలేదు. ఇంకా పుతిన్ ఎక్కడ ఒప్పుకుంటాడు? ఇప్పుడు అసలు కండిషన్స్ ఏంటంటే చాలా చాలా సీరియస్ కండిషన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా పుతిన్ కండిషన్స్.
ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని దాడుల్ని ఆపాలంటే పుతిన్ పెట్టే కండిషన్లు చాలా పెద్దవండి. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఉక్రెయిన్ అనేది ఈ సిఐఎస్ కంట్రీస్లో పెద్దది అండి. అంటే యూరోప్లో అతిపెద్ద దేశం ఉక్రెయినే, భూభాగ రీత్యా రష్యాని మినహాయిస్తే. అంత పెద్ద దేశం. అసలు ఉక్రెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ బ్లాక్ సీ పైన ఉండే ఉక్రెయిన్ అనేది ఒక ప్రకృతి వనరులో ఏ దేశం కూడా తొలతాగదు రష్యా తర్వాత ఈ యూరోప్లో ప్రస్తుతం. రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ముఖ్యంగా డోన్బాస్ రీజన్ ఉంటుంది. వీట్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. గోధుమ పంటలో ఒక అద్భుతమైన ప్రాంతం అనమాట డోన్బాస్ అంటే. అక్కడ చెర్నోజెమ్ అని సాయిల్స్ ఉంటాయి, మన ఒండ్రు మట్టి నేలలాగా. మొత్తం వీట్ అత్యధిక ప్రొడక్షన్ ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది డోన్బాస్ రీజన్. వీటితో పాటు ఇంకా కొన్ని అగ్రికల్చర్ ఫ్రూట్స్, మెడిటేరియన్ క్రాప్స్ అయ్యి ఉంటాయి. ఇదొక్కటే కాదండి, కోల్ రీసోర్సెస్, రేర్ ఎర్త్ మెటీరియల్స్లో చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ డోన్బాస్కు కరక్స్ రీజను ఈ లుహాన్స్క్ అనే ప్రావిన్సెస్ మీద దృష్టి పడింది పుతిన్ గారికి. అవి ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు పుతిన్ గారు. ఆయన ట్రంప్తో అంటున్నాడు, నేను ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ నాకే ఉండాలి వారాపాలంటే. అది ఫస్ట్ కండిషన్. 2 క్రిమియా, లోహాన్స్కు, డోన్బాస్ నాకే ఉండాలి ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ కంటిన్యూ అవ్వకూడదు అనే రెండో తీవ్రమైన కండిషన్ పెట్టారు. ఇది తర్వాత మూడో కండిషన్, ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వనట్టు మాకు అగ్రిమెంట్ చేసి ఇవ్వాలి అనేది ఒకటి పెట్టారు. 3 చూసారంటే చాలా పెద్ద కారణాలు పెట్టారు. ఇంకోటి ఏంటంటే రష్యన్ స్పీకర్స్ అంటే రష్యా భాష మాట్లాడే ప్రజలకి రక్షణ కల్పించాలి ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళకి. ఇది నాటో, యూరోపియన్ యూనియన్లో కూడా ఉక్రెయిన్ జాయిన్ చేయించుకోకూడదు. ఇలాంటి కండిషన్స్ ఆయన పెట్టారు. అంటే ఏంటి, ఇంకా ట్రంప్ మినరల్ డీల్ అందులోకి వచ్చి మినరల్ తాగకూడదు, యూరోప్ వచ్చి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు. ఉక్రెయిన్ ఎప్పుడూ కూడా రష్యాకి ఒక లేబర్ ఉత్తనం చేసినట్టు ఒక ఉక్రెయిన్ ఎప్పుడూ ఉండాలి, సబ్జుడిషియల్గా, డిజ్యూర్గా, ఇంకా ఎప్పుడూ రష్యా యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తూనే ఉక్రెయిన్ ఉండాలి. ఇన్ని కండిషన్లు పుతిన్ గారు పెట్టారు. ఇటు ఉక్రెయిన్ తరపున ఏంటి, ఆయన పుతిన్ గారు అంటున్నారు నువ్వు పదవిలో ఉండకూడదని. జెలెన్స్కీ అంటారు దీనికి నీకెందుకు, నా జోక్యం ఎందుకు, నేనే పదవిలో ఉంటానంటాడు. రష్యా ఒప్పుకోవడం. రెండో కండిషన్స్ ఏంటి, ఇప్పుడు డోన్బాస్, లుహాన్స్క్, క్రీమియాల మీద రష్యా ఆధిపత్యం ఉన్నా మేము మినరల్ ఇవన్నీ తీసుకునే ఆధిపత్యం మాకు కావాలంటున్నాడు. అది ఎట్టి ససేమిరా అంటుంది పుతిన్ గారు. తర్వాత ఈ వెస్ట్రన్ కంట్రీస్, ఇంకా నాటో కంట్రీలు, యూరోపియన్ కంట్రీస్, ఇటు అమెరికాల మధ్య వివాదం ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ట్రంప్ మిగిలిన యూరోపియన్ కంట్రీస్ రానివ్వడం లేదు ఈ ఒప్పందం, వారిని విరమణ సమయంలో, యుద్ధ విరమణ డిస్కషన్స్లో అవి అబ్జెక్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఏంటి, ఉక్రెయిన్ అవి రెచ్చగొడుతున్నాయి. అందుకే జెలెన్స్కీ గారు వైట్ హౌస్లోనే ఆయనకు తగవ పెట్టుకున్నారు ట్రంప్ గారితో, లేకపోతే అంత ధైర్యం ఎక్కడదైంది. సో ఇప్పుడు ఇన్ని అనమాట. అంటే పుతిన్ పెట్టే కండిషన్లో ఇటు ఉక్రెయిన్కి నచ్చడంలో, ఉక్రెయిన్ పెట్టే కొన్ని కండిషన్లు పుతిన్కి నచ్చడం. అందుకే పుతిన్ గారు ఇంకా తీవ్రం చేసేసారు అటాక్ని. ఇంకా లాస్ట్ 3.5 సంవత్సరాలు జరుగుతుంటే మొన్న ఒకే రోజు 400 డ్రోన్లు, 60 మిసైల్ ఒకే రోజు ప్రయోగించేశారు. ఇంకా ట్రంప్ కూడా సిర్రెత్తిపోయింది. ఇప్పుడు కూడా ఈ జెలెన్స్కీ గారు కూడా మాస్కో మీద దాడి చేయబోయారు, మాస్కో ఎయిర్పోర్ట్ల మీద దాడి చేయబోయారు. అంటే దాడి తారాస్థాయికి వెళ్ళి నువ్వెంత అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వారు కండిషన్స్ ఒకరికొకరు నచ్చక ఇక్కడ వారిలో రేజ్ అవుతుంది, వారు పెరుగుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత ఉంటే ఇప్పుడు ట్రంప్ గారు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అంటే పుతిన్ గారు వినరు. పుతిన్ వారి లక్ష్యాలు ఉంటాయి. ఈ వారి లక్ష్యాలు అయ్యేదాకా పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వారిని ఆపడానికి కుదరని పరిస్థితి ట్రంప్. దీన్ని ఏమంటారంటే వార్ ట్రాప్ అంటారు. అందుకే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని జాగ్రత్తగా 4 రోజులు ముగించి బయటపడవాలి. వారిలో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే బయటపడలేని పరిస్థితి ఇప్పుడు పుతిన్ గారికి ఉంది. ఇటు ఉక్రెయిన్ బయటపడలేదు, ఇటు ప్రపంచం బయటపడలేదు. చూడండి, కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి కానీ పుతిన్ లేకపోతే రష్యా ఎగ్జిస్టెన్స్, అస్తిత్వమే ఉండదు. ఉక్రెయిన్ ఎక్కువ వార్ లక్ష్యాలు సిద్ధించలేదు, ఇంకా రష్యా అనేది ఇంకా అస్తిత్వం మిగలదనమాట. హాట్లాండ్ థియరీసు, ఈ జియోపొలిటికల్, జియోగ్రఫికల్ కండిషన్ బట్టి. అందుకే ఇంకా పుతిన్ గారు ఫుల్ఫిల్ అయ్యేదాకా, అంటే ఇప్పుడు ఏంటి, ట్రంప్ కంపల్సరీ పుతిన్ని సంతృప్తిపరచవలసిందే. ఉక్రెయిన్ దగ్గర మీరు చెప్తున్నట్టుగా చాలా వనరులు ఉన్నాయి, రేర్ ఎర్త్ మెటల్స్ మీరు చెప్పారు కదా, దాని మీద అమెరికా, రష్యా అండ్ యూరోపియన్ యూనియన్ కన్ను పడింది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అండ్ ముఖ్యంగా ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరగడానికి అసలు కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రాగానే జెలెన్స్కీ గారు వైట్ హౌస్కి వెళ్తే అక్కడ గొడవ అయింది దేనికి,
జెలెన్స్కీని మినరల్ డీల్ మీద సంతకం చేయమని. పుతిన్ ట్రంప్ చూడండి, ట్రంప్ యొక్క ఎంత గేమ్ ప్లాన్ చేస్తున్నాడో చూడండి. ఆయన ఏం చేయాలంటే, నువ్వు మినరల్ డీల్ మీద సంతకం పెట్టు, నీకు యుద్ధాన్ని కంట్రోల్ చేస్తా, నీకు ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి, అప్పుడు నేను, లేకపోతే నువ్వు పుతిన్ చేతిలో చచ్చిపోతావు నువ్వు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంత మినరల్ డీల్ ఏంటి, ఇంత మినరల్ డీల్ నేను ఇస్తాను, నాకు పూర్తి రక్షణ ఇవ్వండి, నేను నాటోలో జాయిన్ చేయమని ఈయన అడిగాడు. అసలు ఏంటి మినరల్ డీలు? ఇక్కడే ఉంది కిటుకు. పుతిన్ కూడా ఆ మినరల్ దొరికే ఈ డోన్బాస్ లుహాన్స్క్ రీజన్ వదులుతలేదు. ఎందుకు అంటే ఈవెన్ నాటో యూరోపియన్ కంట్రీలు కూడా ఈ మినరల్ డీల్ వద్దు, రష్యాకి ఎగ్నెస్ట్గా వార్ చేయడానికి మేము సహకరిస్తామంటారు. అసలైన వాస్తవమైన కారణం ఏంటంటే ఈ ఉక్రెయిన్ దగ్గరున్న ఖనిజ సంపద. ఏం సంపద అంటే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు, అవి సుమారు 80 రకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా లిథియం. ఇది ఇప్పుడు ఈవీ తయారు చేయడానికి, ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడానికి ఉపయోగించేది లిథియం, బెరీలియం, టిటానియం, ఇలాంటి మినరల్స్ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్స్. ఇప్పుడు ప్రపంచంలో ఇవి గోల్డ్, ప్లాటినం కంటే ఎక్కువ రేటు. ఓకే, అకార్డింగ్ టు వాషింగ్టన్ పోస్ట్, అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ఉక్రెయిన్ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్ వాల్యూ $26 ట్రిలియన్. అంటే భారత ఎకానమీ $4 ట్రిలియన్. $26 ట్రిలియన్ వాల్యూ ఉంటుందంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్న ఈ రేర్ ఎర్త్ మినరల్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి ఎంత విలువైందో. తర్వాత అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ వేరే ఆర్గనైజేషన్ ప్రకారం కూడా ఇది $14 ట్రిలియన్ కంటే తక్కువ ఉండదు. బిలియన్ టన్నులు ఉన్నాయన్నమాట ఈ లిథియం. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో ఈ ఒకప్పుడు బొగ్గు, తర్వాత పెట్రోలియం, తర్వాత వచ్చే మినరల్ ఏంటంటే గోల్డ్ లాంటిది లిథియం. ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రీజన్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారనేది. ట్రంప్ ఏంటి ఈ వంకన పెట్టి మీకు ఇప్పటికే $1 ట్రిలియన్ ఇచ్చాం, వారిని సపోర్ట్ చేసాం, నాకు మినరల్ డీలు నేను తవ్వుకుంటానంటాడు. ఇది జెలెన్స్కీ ఒప్పుకోడు. తవ్వుకో, కానీ మాకు ఇది ఇవ్వే, రక్షణ ఇవ్వండి. పుతిన్ గారు వదులుతారు. ఆ రీజన్ ఆల్రెడీ ఆక్యుపై చేసి పెట్టారు. చక్కగా ఏం చేశారు, ఈ డోన్బాస్ లుహాన్స్క్ ఆక్యుపై చేసేసి వాటికి ఒక రిపబ్లిక్ కింద ప్రకటించేశాడు ఆయన. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒకటైంది. అంటే అక్కడ వీట్ కూడా పండింది, ప్రపంచానికి ఆహారం సప్లై చేసేది. ఈ సన్ఫ్లవరు, ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటాయండి. ఈ రీజన్ పుతిన్ కావాలంటారు. ఇప్పుడు యూరోప్ ఏమంటుంది, యూరోప్లో ఇప్పుడు వచ్చే విప్లవం ఈ ఈవీ విప్లవం, దానికోసం కావాల్సింది ఉక్రెయిన్ అనేది యూరోపియన్ యూనియన్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకనే పుతిన్ ట్రంప్ కొట్టుకోవడం ఏంటి, అసలు ఉండేది మా యూరోప్లో, మాది అంటది యూరోపియన్ కంట్రీస్. అందుకనే మక్రాను, ఈ స్టర్మర్ బ్రిటిషు, ఈ స్పెయిన్, ఫ్రాన్స్, ఇవేవి ఈ ఒప్పందం అనేది మా దగ్గర ఉండాలి, ఉక్రెయిన్కి మేము సపోర్ట్ మేము ఇస్తాం, అవసరమైతే నాటోలో మేము ఉన్నామని ఇది మొదలు పెడతాయి. చూడండి, అసలమైన వాస్తవం ఉక్రెయిన్ ఖనిజ సంపద మీద వాళ్ళ కన్ను. ఇప్పుడు అందుకే జెలెన్స్కీ గారు ఆ ఖనిజ సంపద మీద చాలా జాగ్రత్తగా కూర్చుంటారు, ఎందుకంటే అది ఉక్రెయిన్ ఆస్తి. కానీ ఇప్పటికే చాలా రీజన్లు ఎక్కువ మినరల్ దొరికేదంతా రష్యా ఆక్యుపై చేసి పిచ్చుంది. రష్యాని దాటి ఎవరు రాలేరు. అది వాస్తవమైన కారణం. మినరల్ వెల్త్ వీటి పండే ప్రాంతాలు. డోన్బాస్ అంటేనే ప్రపంచ ఖనిజాలు దొరికే అత్యున్నతమైన ప్రాంతం డోన్బాస్. ఈవెన్ కోల్ రిసోర్సెస్ కూడా, యూరోప్లో ఎక్కువ కోల్ రిసోర్సెస్ ఉంటాయి, 60 బిలియన్ టన్ కోల్ రిసోర్సెస్ ఉంటాయి. అక్కడ యురేనియం దొరుకుతుంది. ప్రపంచంలో అత్యధిక యురేనియం దొరికే ప్రాంతాల్లో డోన్బాస్ ఉంటుంది. అంటే మీకు అర్థమైంది అనుకుంటా, ఈ ఉక్రెయిన్ అనేది ఎంత లుక్రేటివో దాని మీద కొన్నే ట్రంప్కి, పుతిన్కి, యూరోప్కి. వాళ్ళు యుద్ధం అనే కొనసాగించేదే అందుకు. ఇది జెలెన్స్కీ గారు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ జెలెన్స్కీ అనేది శక్తి కాకపోతే ఒక పావుగా ఉంటాడనమాట. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడాన్ని ట్రంప్ కూడా ఖండించారు. పుతిన్కి పిచ్చెక్కింది అంటూ కూడా కామెంట్ చేశారు. ఒకవేళ ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే అది రష్యా పతనానికి దారితీస్తుంది అంటూ కూడా ట్రంప్ చాలా సీరియస్గా పుతిన్ని హెచ్చరించిన పరిస్థితి. మరి పుతిన్ ఈ యుద్ధాన్ని ఎప్పుడు ఆపే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ పుతిన్ గారిని తిట్టడం జరిగింది. డ్రోన్ అటాక్, కీవ్ మీద అటాక్ చేశారు, ఉక్రెయిన్ క్యాపిటల్ మీద. ఈయన మాస్కో మీద అటాక్ చేస్తాడు. ఇంకా ఏదో యుద్ధం ఆపుదామంటే వీళ్ళు ఇంకా కొట్లాడుకుంటున్నారంటే ఇంకా ఆయన కోపం వచ్చి తిట్టాడు. కానీ ఇక్కడ ఈ యుద్ధం ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పుతిన్ యొక్క లక్ష్యం నెరవేరితేనే ఆయన ఉంటారు, లేకపోతే పుతిన్ ఒకటే అనుకుంటున్నారు, మొత్తం ఉక్రెయిన్ ఆక్యుపై చేద్దామని. ఉక్రెయిన్ ఆక్యుపై చేయడానికి రష్యాకి అంత శక్తి ఉంది. ట్రంప్ ఏం చేస్తున్నాడు, మొత్తం సపోర్ట్ చేయడం లేదు, పక్కకి జరిగాడు. ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేయడం లేదు ఒకప్పుడు లేగా, ఎందుకంటే ఆయన బిజినెస్ చూస్తాడు, డబ్బులు వేస్ట్ అనుకుంటున్నాడు. అందువల్ల ఉక్రెయిన్కి సపోర్ట్ ఇప్పుడు అమెరికా ఇవ్వడం లేదు. మిగిలిన నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు ఇస్తున్నాయి, కానీ అవి అంత శక్తివంతంగా ఏమీ ఇవ్వడం లేదు. ఎందుకంటే రష్యా అంటే భయం, వాటికి డైరెక్ట్ ఇవ్వగలవు, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది.
మిగిలిన యూరోపియన్ కంట్రీస్ ఏది ఫ్రాన్సు, బ్రిటను, స్పెయిను, ఈ నార్వే, ఈ స్వీడను, స్కాండినేవియన్ కంట్రీసు, ఈ పోలాండు, ఈ కంట్రీలన్నీ, ఈ రుమేనియా, ఈ కంట్రీలన్నీ సపోర్ట్ ఇవ్వగలవు. కానీ రష్యా అంటే భయం. ఇప్పుడు అమెరికా అంటే డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ చేయడంలో పక్కకు జరిగి ఉన్నాడు. కాబట్టి ఇదే టైం పుతిన్ గారికి ఉక్రెయిన్ ఆక్యుపై చేసేంత శక్తి దానికి ఉంది. కాబట్టి ఆయన డైరెక్ట్గా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆపకపోతే, ఆయన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే, ఇందాక చెప్పుకున్న కండిషన్స్, ఈ పుతిన్ ఏం చేస్తారంటే మొత్తం ఉక్రెయిన్ మొత్తం ఆక్యుపై చేసి పడేసే అవకాశం ఉంది. జెలెన్స్కీ మీద సూసైడల్ అటాక్ చేసేస్తారు. వాళ్ళు అంత ఈజీ కాదు. ఎందుకంటే రష్యా ఇంకా బ్రహ్మాస్త్రాలు, పశుపతాస్త్రాలు అంటే అస్త్రాలు అది బయటికి తీయలేదు. ఇంకా చాలా భయంకరమైన అస్త్రాలు ఉంటాయి దానికి, ఇది న్యూక్లియర్ బాంబులు కాకుండానే. దాన్ని తీయకుండా ఉంది. కాబట్టి ట్రంప్ ఒప్పుకుంటే ఈ కండిషన్కి ఎందుకు, ఈ డోన్బాస్ అవి వాటికి ఇచ్చేయాలి. ఇప్పుడు దాకా ఆక్యుపై చేసుకున్న దానికి ఇచ్చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఉక్రెయిన్ ఎప్పుడూ నాటోలో జాయిన్ అవ్వకూడదు. నెంబర్ 2, ఇప్పుడు జెలెన్స్కీ పదవిలో ఉండకూడదు, కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇంక ఉక్రెయిన్ అనేది మామూలుగా అయిపోయి ఎప్పుడు దానికి ఒక మామూలు వలస రాజ్యంగా అయిపోవాలన్నమాట ఉక్రెయిన్. లేకపోతే పుతిన్ ఒప్పుకోడు, లేకపోతే రష్యా అస్తిత్వం ఉండదు. కాబట్టి ఈ యుద్ధం అనేది ఎండ కాదు పుతిన్ సంతృప్తి చెందితే కానీ. అయితే ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఏదైనా కనిపిస్తోందా ఎంజీ రావు గారు? ఒకవేళ అదే జరిగితే ఏంటి పరిణామాలు, ఎలా మారే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం నిన్న రష్యా, ఇప్పుడు ట్రంప్ గారు మీకు పుతిన్కి పిచ్చెక్కిందని చెప్పగానే ఇటు రష్యాలో కూడా అత్యున్నతమైన నేత, అప్పుడు పుతిన్ గారి కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన పుతిన్కి చాలా క్లోజెస్ట్ అసోసియేట్ ఉంటారు, మెద్వెదేవ్ అని. ఆయన నోటులో పలికిన మాటలు ఏంటంటే, నువ్వు పిచ్చెక్కింది గట్ట కాదు, ఇది మూడో ప్రపంచ యుద్ధం, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎక్కువ జోక్యం చేసుకో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పారు. అంటే ఏంటి, నువ్వు ఇంక ఇన్వాల్వ్ అవ్వకు, నీ వల్ల కాదు, మా కండిషన్ నువ్వు ఒప్పుకోలేవు, నువ్వు కూడా దాని మీద కన్నేసావు మినరల్ వెల్త్ మీద, ఉక్రెయిన్ నీకైతే అసలు ఇవ్వం, ఈ యుద్ధం మొదలెట్టిందే నువ్వు బయటకు పో, ఉక్రెయిన్ని ఎలా ఆక్యుపై చేసుకోవాలి, ఏం సాల్వ్ చేసుకోవాలి నాకు తెలిసేది అన్నట్టు చెప్పేశారు. అంటే ఏంటి, ఇంకా ట్రంప్ను వద్దన్నట్టు. ఇప్పుడు ట్రంప్కి ఏంటి, ఇప్పుడు మళ్ళీ జెలెన్స్కీ ఏం చేస్తున్నారు, ట్రంప్ని రిక్వెస్ట్ చేశారు మేము మాకు సపోర్ట్ చేయమని, మినరల్ డీల్ కుదుర్చుకున్నారు ఈ మధ్యలో. కాబట్టి అమెరికా ఆయుధాలు ఇస్తుంది, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయవలసిన అవసరం వస్తుంది. ఒకవేళ అమెరికా సపోర్ట్ చేయకపోతే మిగిలిన నాటో కంట్రీస్ అయినా తన ఎగ్జిస్టెన్స్ కోసం అవి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. అందుకే అమెరికా లేని నాటో, గుర్తుపెట్టుకోండి, అమెరికా కెనడా లేని నాటో అంటే ఇంకో 30 దేశాలు ఉన్నాయి. పైన నార్వే, స్వీడన్, స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి, ఈ నెదర్లాండ్స్, డెన్మార్క్ నుండి, ఇటు పోలాండ్ నుండి, ఇటు రొమేనియా, ఈ కంట్రీస్ నుండి, ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, ఇటు యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఒక జట్టు కింద తయారైపోతే రష్యా కంటే 3 రెట్లు పవర్ఫుల్ అయ్యి, యుద్ధ బడ్జెట్ ఏంటి, డిఫెన్స్ బడ్జెట్ ఏంటి, మొత్తం అమెరికా సైన్యం విషయంలో ఏంటి, ఎయిర్ ఫోర్స్ విషయంలో వచ్చి రష్యా కంటే ఎక్కువ ఉంటాయి, కానీ రష్యా కంటే తక్కువ అణుబాంబులు ఉంటాయి. రష్యా అంత అధునాతనం కాదు. యుద్ధ తంత్రం ఇప్పుడు అమెరికా లేకుండా ఇవి ఇండివిజువల్గా యుద్ధం చేసే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అమెరికా లేని నాటో దేశాలు రష్యాకి మధ్య యుద్ధం వచ్చే ఉంది. కానీ ఇక్కడ ట్రంప్ ఎంతో కాలం దూరం ఉండరు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లు, బ్రిటన్ లాంటి దేశాలు యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతే ఇప్పుడు ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే పరిస్థితి ఉండరు. ఎందుకంటే వైట్ రేస్ అంటారన్నమాట, ఈ శ్వేత జాతీయులు, ఏది అమెరికాలో ఉన్న మొత్తం వాళ్ళు, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళ నుంచి ప్రెజర్ వస్తుంది పీపుల్ నుంచి ఇన్వాల్వ్ అవ్వాల్సిందని. ఆ విధంగా నాటో దేశాలు మొట్టమొదటిగా రష్యాతో యుద్ధానికి వెళ్ళినా తర్వాత అమెరికా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు రష్యాకి వెనకాల ఎవరున్నారు, నార్త్ కొరియా ఉంది. రష్యాకి వెనకాల ఎవరున్నారు, చైనా ఆయుధాలు ఇస్తుంది. నార్త్ కొరియాతో డైరెక్ట్ సైన్యం పంపింది. ఈ దేశాలు వెళ్తాయి. ఇరాన్ యుద్ధంలోకి వెళ్తాయి. ఇటు నాటో, అమెరికా దేశాలు యుద్ధానికి వస్తే ఇటు నుంచి ఎవరు వస్తారు, ఈ రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్ ఈ యుద్ధాలకు వెళ్తాయి. ఇది ఏంటంటే ప్రపంచ యుద్ధంగా మారుతుంది. చైనా ఇన్వాల్వ్ అవ్వగానే పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయితే మనల్ని గెలికిద్ది. భారతదేశం కూడా అందులోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇటు క్వాడ్ దేశాలు ఎలా వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా అమెరికా తరపున మనం ఉంటే ఇటు రష్యా, చైనా అడ్డుపక్షం అవుతుంది. ఈ విధంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఎప్పటికీ కొట్టి పారేయలేం. మూడో ప్రపంచ యుద్ధానికి వేదిక రష్యా, ఉక్రెయిన్ వారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ దాన్ని డీల్ చేయలేకపోతున్నాడు, పుతిన్ కండిషన్ డీల్ చేయాలి. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం అక్కడ పూర్తిగా ఉంది. ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని రాకుండా ఉండాలంటే ఉక్రెయిన్ని రష్యా ఆక్యుపై చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటే ఏంటి, వాళ్ళు అసలు యుద్ధం ఎందుకు మొదలుపెట్టారో పర్పస్ ఉండదు. కాబట్టి యుద్ధం ముదిరి పాకాన పడింది. మూడో ప్రపంచ యుద్ధం వైపుకే ఇది పయనిస్తుంది. మరి ట్రంప్ గారు ఏమైనా విజ్ఞత చూపితే, ఆయన తెలివంతా ఉపయోగిస్తే అది ఆగే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో
మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో మోదీ పాత్ర కూడా ఎక్కువే. సో మోదీ ఈ యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందా? ట్రంప్ కంటే మోదీనే పవర్ఫుల్లా ఈ యుద్ధాన్ని ఆపడంలో అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ కంటే మోడీయే బెటరా, మన భారతదేశమే ఎక్కువ పాత్ర పోషిస్తుందా అనేది ఒక కాన్సెప్ట్ అంతర్జాతీయ సంబంధాల్లో ఉంటుంది. ఒకప్పుడు మీరు చెప్పినట్టు మోడీ మన పుతిన్ గారిని అక్కడ కలిసినప్పుడు మాస్కోలో భారత ప్రధాని ఒక పదాన్ని ఉపయోగించాడు, ఇట్స్ నాట్ అన్ వార్ ఎరా, ఇది యుద్ధం చేసుకునే సమయం కాదు అని. దానికి తగ్గట్టే మన భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపగలిగాం కూడా. ఇట్స్ నాట్ ఎ వార్ ఎరా. ఇప్పుడు ఇది ఎందుకు అంటే మోడీ ఎందుకు పవర్ఫుల్ ట్రంప్ కంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వస్తే అసలు పుతిన్ గారు ట్రంప్ అని నమ్మరు, కానీ ఈ పుతిన్ మోడీని నమ్ముతారు, భారత్ని మోడీని నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే రష్యా అమెరికా మీద ఆధారపడలేదు, రష్యా ఇండియా మీద ఆధారపడింది. ఏ విధంగా? ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం దిగుమతి చేసుకునే పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తులు 44% పెరిగినాయి. అంటే భారతదేశం మొత్తం పెట్రోలియం దిగుమతుల్లో 44% కేవలం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ డబ్బులే రష్యా బతకడానికి ఉపయోగపడుతుంది. ఈ భారతదేశం ఇచ్చే పెట్రోల్ కొనుక్కుని ఈ డబ్బులే అక్కడ యుద్ధాన్ని నడిపించగలుగుతుంది, ముఖ్యంగా చైనా భారత్. ఇప్పుడు మనం అందువల్ల పుతిన్ మన మాట వింటారు, మనకి నమ్మకం ఉంది. భారతదేశం ఎప్పుడూ హాని చేయదు రష్యాకి. ఇందువల్ల మోడీ గారు చాలా కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక పాత్ర, అంటే పుతిన్ గారిని మనస్తత్వాన్ని ఒప్పించడం అంత ఈజీ కాదు అని ఎవరి మాట వినడు, ఓకే, డిక్టేటర్లా ఉంటారు. కానీ ఇండియా మాట మాత్రం ఆయన ఫ్రెండ్లీగా వింటారు, డిఫరెంట్గా వింటారనమాట. సో పుతిన్ని కన్విన్స్ చేసే పవర్ ఇప్పుడు మోడీకి ఉంది. రెండు మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు, ఆయుధ మార్కెట్, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ. కాబట్టి మన మాట ఎట్టి పరిస్థితుల్లో రష్యా పక్కన పెట్టే అవకాశం లేదు. కానీ ఇక్కడ జరిగేది ఒకటే, పుతిన్ ఒకటే చెప్తారు మోడీకి. ఏమని చెప్తారంటే, ఇదిగోండి ఇప్పుడు మీకు చికెన్ నెక్, ఇప్పుడు కాశ్మీర్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మీ సార్వభౌమత్వం ఎలా ఉండదో, ఉక్రెయిన్ అనేది నాటోకి ఉక్రెయిన్ వెళ్ళిపోతే మరి రష్యా ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను అని చెప్తారు. అంత ఈజీ కాదండి ఇది. అందువల్ల ఏంటంటే రష్యా తన యుద్ధ లక్ష్యాలు చేసుకునేదాకా ఆపడం భారతీయ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు. కానీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తే పుతిన్ గారు పెట్టిన కండిషన్లను మీరు ఒప్పుకోండి అని ఇటు అమెరికా మీద, ఇటు ఉక్రెయిన్ మీద, మిగిలిన వాటి మీద కొంచెం ప్రెజర్ తీసుకొచ్చి పుతిన్ సాటిస్ఫై చేసే అవకాశం ఉంటే అవుద్ది. కానీ ఈ యుద్ధానికి సంబంధించి ట్రంప్ కంటే భారతదేశం, అది కూడా మోడీ గారు, ఎందుకంటే ప్రపంచంలో అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా గొప్ప నాయకుడిగా ఆయనకున్న అనుభవం, 11 సంవత్సరాల ప్రధానిగా, 11 సంవత్సరాలుగా ఆయన 150 దేశాలతో దౌత్యనీతి, ప్రపంచంలో వేరే ఆర్గనైజేషన్, వేరే లీడర్లు ఆయనకున్న స్టేచర్ని బట్టి పుతిన్ని కన్విన్స్ చేసే కెపాసిటీ ఇండియాకి ఎక్కువ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే శత్రుత్వం లేదు, మిత్రత్వం. మిత్రుడే ఇంకో మిత్రుడిని సాటిస్ఫై చేయగలుగుతాడు, ఒక శత్రువు చేయలేడు. ఇప్పుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపేయాలని నిజాయితీగా పనిచేసిన ట్రంప్ రష్యాకి శత్రువు. ట్రంప్ వ్యాపారం చూస్తాడు. ట్రంప్ ఉక్రెయిన్లో ఉన్న మినరల్ వెల్త్ మీద కన్నబడింది. మనకి భారతదేశానికి ట్రంప్ ఏమీ లేదు, ప్రయోజనం లేదు. మిత్రుడు బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి పుతిన్ భారత ప్రధాని మాట ఎక్కువ వింటారు. చాలా వరకు యుద్ధానికి మధ్యవర్తిత్వం ట్రంప్ కంటే మోడీయే బాగుంటాడా, మోడీ బెటర్, మోడీ బెటర్ అనేది ప్రపంచంలో ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఈ ఎన్ని యూరోపియన్ కంట్రీసు, చాలా కంట్రీస్, ఈవెన్ అమెరికాలో చాలా పెద్ద పెద్ద డిప్లొమాట్స్ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు వ్యక్తం చేయడం జరిగింది. ఈవెన్ యుఎన్ ఐక్యరాజ్య సమితి కూడా పుతిన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ జెల్నిస్కీ కూడా భారత ప్రధాని బెటర్ అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, పుతిన్ గారు కూడా చాలా రష్యాలో కూడా ఈ డిమాండ్ వచ్చింది. కాబట్టి ట్రంప్ కంటే భారత ప్రధాని బెటరు. భారతదేశం ఈ యుద్ధాన్ని ఆపే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది, ఇది రష్యాకి మిత్రుడిగా. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం.